ఓం నమో నారాయణాయ నమః. హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఈ 2025 సంవత్సరంలో వైకుంఠ ఏకాదశి ఎప్పుడు వచ్చింది? డిసెంబర్ 29వ తారీఖున, 30 తారీఖున. ఈరోజు తిథి, వారం, నక్షత్రం ఏంటి? ఉపవాస నియమాలేంటి? పారణ సమయం ఎప్పుడు? తిరుమలలో శ్రీవారి ఉత్తర ద్వార దర్శనం ఎన్ని రోజులుంటుంది? అసలు ఈ ఉత్తర ద్వార దర్శనం అంటే ఏంటి? విశిష్టత ఏంటి? అని అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో క్లియర్‌గా తెలుసుకుందామండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే గనక మీకు అన్ని విషయాలు కూడా క్లియర్‌గా అర్థమవుతాయి. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సూర్యుడు దక్షిణాయనం నుండి ఉత్తరాయణంలోనికి ప్రవేశించడానికి ముందు వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అంటారు. పురాణాల ప్రకారం ఈ పవిత్రమైన రోజున శ్రీ మహావిష్ణువు గరుడ వాహనంపై ముల్లోకాల నుంచి ముక్కోటి దేవతలతో కలిసి భూమి మీదకి వచ్చి దర్శనమిస్తారు. అందుకే ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అంటారు. ఈ రోజున స్వర్గానికి మార్గం తెరుచుకుంటారని పురాణాలు చెప్తున్నాయి. ఎవరైనా మోక్షం పొందాలంటే ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలని మన పెద్దలు చెప్తూ ఉంటారు. పుష్యమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశిని ముక్కోట ఏకాదశి అని, వైకుంఠ ఏకాదశి అని అంటుంటారు. ఈ పవిత్రమైన రోజున అన్ని వైష్ణవ ఆలయాల్లో ఉత్తరం వైపు ఉన్న ద్వారం తెరిచి భక్తులకు దర్శనం కల్పిస్తారు. ఇలా దర్శించుకున్న వారికి మోక్షం లభిస్తుందని ఒక నమ్మకం. అందుకే ఈ ఏకాదశిని మోక్షద ఏకాదశి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఏకాదశి అంటే 11 అని అర్థం. 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, మనసు కలిపి మొత్తం 11. వీటిపై నియంత్రణ ఉంచుకుని వ్రత దీక్షను చేయటమే ఏకాదశి అని అర్థం. మానవులకు ఏడాది సమయం అంటే దేవతలకు ఒక్క రోజుతో సమానం. అందుకే మనకి దక్షిణాయనం 6 నెలల కాలం, దేవతలకు రాత్రి సమయం. మనకి ఉత్తరాయణ 6 నెలల కాలం, దేవతలకు పగలు సమయం. వైకుంఠ ఏకాదశి నుంచి దక్షిణాయనం నుండి ఉత్తరాయణ కాలం ప్రారంభమవుతుంది. ఈ రోజు నుంచి వైకుంఠ ద్వారం తెరిచి ఉంచుతారు. ఈ రోజున ఎవరైతే ఉపవాస దీక్షను ఆచరించి ఆ శ్రీహరిని ఆరాధిస్తారో వారికున్న సకల పాపాలు తొలగిపోతాయని విష్ణు పురాణంలో చెప్పబడింది. విష్ణు పురాణం ప్రకారం మధుకైటభులు అనే 2 రాక్షసులకు శాప విమోచన కలిగించడం కోసం మహావిష్ణువు వారి కోసం ఈ రోజున వైకుంఠ ద్వారం తెరిచారని, తమ కథ విని వైకుంఠ ద్వారం గుండా ఈ రోజునాడు ఎవరైతే ఆ విష్ణు స్వరూపాన్ని చూస్తారో వారికి వైకుంఠ ప్రవేశం కల్పించాలని ఆ మధుకైటభులిద్దరూ స్వామివారిని కోరారు. అప్పటి నుంచి ఈ రోజు వైకుంఠ ద్వారాన్ని తలపించే విధంగా ప్రతి వైష్ణవ ఆలయాల్లో వైకుంఠ ద్వారాలు ఏర్పాటు చేసి ఉత్తర ద్వారం గుండా స్వామివారి దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. మామూలు రోజుల్లో విష్ణు ఆలయాల్లో ఉత్తర ద్వారం మూసి ఉంచుతారు. కానీ ఈ రోజు భక్తులకు ఈ ఉత్తర ద్వారం గుండా వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుంటారు. పద్మపురాణం ప్రకారం విష్ణువు ధనుర్మాస శుక్ల ఏకాదశి రోజునాడు ఉపవాసం ఉన్న వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని విష్ణుమూర్తి వరమిచ్చారట. వైకుంఠ ఏకాదశి రోజు మురా అనే రాక్షసుడు బియ్యంలో దాక్కుంటాడని, అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థాలు ఈ రోజునాడు తినకూడదని మన పెద్దలు చెప్తూ ఉంటారు. ఈ ఒక్క ఏకాదశి రోజునాడు ఉపవాసం ఉంటే మిగతా 23 ఏకాదశులు ఉపవాసం ఉన్నట్టే అని విష్ణు పురాణంలో చెప్పబడింది. ముర అంటే తామసిక, రాజసిక గుణాలకు, హరిషడ్ వర్గాలకు ప్రతీక. వీటిని ఉపవాసం, జాగరణ ద్వారా జయిస్తే మనలోని సత్వగుణం లభించి తద్వారా ముక్తికి మార్గం ఏర్పడుతుందని మన పెద్దలు చెప్తూ ఉంటారు. వరి అన్నంలో ఈరోజు ముర నివాసం ఉంటాడు కాబట్టి మనకి మందబుద్ధిని ఇచ్చి జాగరూకతను దెబ్బతీస్తాడని అంతరార్థం. ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు అన్నం దానం చేస్తారు. ఒక్కరోజు భోజనం చేయకుండా తర్వాత రోజు చేయడం వల్ల నాలుకకు భోజనం రుచి తెలుస్తుంది. అలాగే మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఈ రోజునాడే భగవద్గీతను ఉపదేశించాడట. కాబట్టి ఇదే రోజున గీతోపదేశం జరిగింది కాబట్టి ఈ రోజు భగవద్గీతను కూడా దానం చేస్తారు. ఈ 2025 సంవత్సరంలో వైకుంఠ ఏకాదశి ఎప్పుడు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ 2025 సంవత్సరంలో వైకుంఠ ఏకాదశి ఎప్పుడు వచ్చిందంటే స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ విశ్వవసునామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షం ఏకాదశి తిథి ప్రారంభం 2025 డిసెంబర్ 30 మంగళవారం తెల్లవారుజామున 4:02 ప్రారంభమై అదే రోజు అర్ధరాత్రి 1:50 వరకు ఈ ఏకాదశి తిథి అనేది ఉంటుందండి. మనకి సూర్యోదయానికి ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజు జరుపుకోవాలి కాబట్టి 2025 డిసెంబర్ 30 మంగళవారం నాడే వైకుంఠ ఏకాదశిని జరుపుకోవాలండి. తిరుమలలో శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం 2025 డిసెంబర్ 30 మంగళవారం తెల్లవారుజామున 3 గంటల నుంచి ప్రారంభమై 2026
జనవరి 8 గురువారం రాత్రి 11:50 వరకు శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం అనేది భక్తులకు కల్పిస్తారండి. ద్వాదశ తిథి ప్రారంభం వచ్చి 2025 డిసెంబర్ 31 బుధవారం అర్ధరాత్రి 1:30 నుంచి ద్వాదశ తిథి ప్రారంభమై అదే రోజు రాత్రి 11:10 అయితే ఈ ద్వాదశ తిథి అనేది ముగుస్తుందండి. ఏకాదశి ఉపవాసం ఉండవలసిన తేదీ 2025 డిసెంబర్ 30 మంగళవారం తెల్లవారుజాము నుంచి ప్రారంభించి డిసెంబర్ 31 బుధవారం ఉదయం 8 గంటల లోపు అయితే మీరు ఉపవాసాన్ని విరమించాలండి. వైకుంఠ ఏకాదశి వ్రతం ఆచరించిన వారికి మరుజన్మ ఉండదని విష్ణు పురాణం చెప్తుందండి. ఈ వైకుంఠ ఏకాదశి రోజు నాడే పాల కడలి నుండి అమృతం పుట్టిందని చెప్తూ ఉంటారు. ఈ రోజు ఎవరైతే విష్ణుమూర్తిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారో పూజిస్తారో వారికి సకల కార్యాలు చేకూరుతాయటండి. ఈ ఏకాదశి వ్రతం ఆచరించేవారు కొన్ని నియమాలు అయితే తప్పకుండా పాటించాలండి. అందులో ముఖ్యంగా ఏకాదశి రోజు నాడు ఉపవాస నియమాన్ని తప్పకుండా పాటించాలండి. ఈ ఏకాదశి రోజు నాడు అన్నం కానీ పప్పు కానీ ధాన్యాలు కానీ భుజించిన వారికి పాప పరిహారం ఉండదని మహావిష్ణువు తెలిపినట్లు ఏకాదశి వ్రత మహత్యంలో చెప్పబడింది. ఈ ఏకాదశి రోజు నాడు అన్నం కానీ పప్పు ధాన్యాలు కానీ తీసుకోకుండా పాలు పండ్లు మాత్రమే తీసుకుంటూ ఆ శ్రీహరి నామస్మరణతో గడిపిన వారికి మహావిష్ణు అనుగ్రహం కలిగి ఏకాదశి పుణ్యఫలం లభిస్తుందని మన పురాణాలు తెలియజేస్తున్నాయండి. సో ఇదండి వీడియో. 2025 సంవత్సరంలో వైకుంఠ ఏకాదశి ఎప్పుడు వచ్చింది? డిసెంబర్ 29వ తారీఖు లేక 30వ తారీఖున? తేదీ, తిథి, వారం, నక్షత్రం ఏంటి? ఈ రోజు పాటించవలసిన నియమాలు ఏంటి? వైకుంఠ ద్వార దర్శన విశిష్టత ఏంటి? తిరుమలలో శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం ఎన్ని రోజులు ఉంటుంది, ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎప్పుడు ముగుస్తుంది అని అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో క్లియర్గా అందించానని అనుకుంటున్నానండి. 2026 సంవత్సరంలో జనవరి వచ్చే ముఖ్యమైన రోజులు, ముఖ్యమైన పండుగల వివరాలు, ఫిబ్రవరి నెలలో వచ్చే ముఖ్యమైన పండుగలు, ముఖ్యమైన రోజుల వివరాలు ఆల్రెడీ వీడియో చేసి పెట్టానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక దాని లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇదేనండి వీడియో. నా వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖనో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.